నాకున్న విద్యార్థులు ఎక్కడ ఉండేవాడిని, ఏం చేసేవాడిని అని ఆలోచిస్తే కానీ నాకు సమాధానం కూడా దొరకదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ రోజున ఆయా శాఖల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, సాంకేతిక నిపుణులు కానివ్వండి, మన అందరికీ కూడాను మన అర్హత మీరి, మన బ్యాక్గ్రౌండ్ మీరి ఈ సినీ పరిశ్రమ మనల్ని కాపాడుతూ, మనకు అండగా నిలుస్తూ మనకి ఈ రోజున ఈ జీవితాన్ని ప్రసాదించింది. ఇలాంటి ఈ ఇండస్ట్రీని కాపాడుకోవటం, ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది మనకి అత్యంత ఆవశ్యకత. మనందరికీ కూడా ఇది బాధ్యత, ధర్మం కూడా. అంటే ప్రతి ఒక్కరికి ఇదే అర్హత ఉన్న బయట వాళ్ళు ఏం సంపాదించుకుంటున్నారు, ఎలాంటి జీవితం అనుభవిస్తున్నారు అని మనం ఆలోచిస్తే వారికంటే ఎన్నో రెట్లు మెరుగ్గా మనం అందరం ఉన్నాము. అలాంటి ఇండస్ట్రీలో చిన్న చిన్న సాధక బాధకాలు రావచ్చు. భార్యాభర్తలా కలిసి రాసినటువంటి నిర్మాతలకి, అలాగే కార్మికులకి చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ఇవన్నీ సర్వసాధారణం. ఇలాంటివి ఏవొచ్చినా సరే సామరస్యంగా వాటిని పరిష్కరించుకుంటూ ఆ రకంగా ఆ సమస్యలకు ఒక సమాధానంగా వచ్చేలాగా మీరు ఈ రోజున మీరందరూ చర్చలు చేయటం, అలాంటి సాధక బాధకాలని దృష్టిలో పెట్టుకుని, అలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని మనం ఏ రకంగా కోఆపరేట్ చేయాలి, ఏ రకంగా మన సహాయ సహకారాలు అందివ్వాలి, తద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలన్న సదుద్దేశంతో ఈ రోజున మీరు అందరూ మీట్ అయ్యి ఈ చర్చలు జరిపించడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం, చాలా అవసరం కూడా. ఇలాంటివి ఆ రకంగా మంచి ఉద్దేశంతో మీరందరూ ఇక్కడ సమావేశమయ్యి ఈ 3 రోజుల పాటు దీనికి సంబంధించిన చర్చలు జరుపుకుని రకరకాల సమస్యలకి తీర్మానాలు చేసుకుని ఆ రకమైనటువంటి మంచి వాతావరణాన్ని ఈ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో మీరు ఉంచడానికి చేస్తున్న ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈనాటి చక్కటి కార్యక్రమానికి పెద్దలతో పాటు నన్ను ఆహ్వానించి ఆ రకమైన గౌరవం మీరు ఇస్తున్నందుకు మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ తెలుగు ఫెడరేషన్కి మనస్ఫూర్తిగా నా సంతోషాన్ని, అభినందనలు తెలియజేస్తూ మరొకసారి వెస్ట్రన్, ఈస్టర్న్, అలాగే చెన్నై, కేరళ, కర్ణాటక వచ్చినటువంటి ప్రతి మంది 50 మందికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.